అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ వీడియో నేను ఎందుకు పెడుతున్నానంటే, మా వెంకయ్యనాయుడు గారు ఒక సుదీర్ఘమైనటువంటి ఒక 2 పేజీల ఇంటర్వ్యూ ఇచ్చారు నిన్న. దాని గురించి మాట్లాడదామని పెట్టాను. కానీ దానికన్నా ముందు మీ అందరిలో చాలా మందికి ఉన్న అసలు స్పెషల్ స్టేటస్కి, స్పెషల్ కేటగిరీ స్టేటస్కి, ప్యాకేజీకి ఏంటి తేడా అనేది మీ అందరిలో బలంగా ఉంది. ఇప్పుడు నేనేం స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి నా పర్సనల్గా నేనేం విధి విధానాలు రూపొందించాల. భారత ప్రభుత్వం రూపొందించిన విధి విధానాలు ఏంటయ్యా అంటే, ద బెనిఫిట్స్ దట్ ఏ స్టేట్ గెట్స్ అండర్ ద ప్రొవిజన్ ఆఫ్ బీయింగ్ ఏ స్పెషల్ స్టేట్ కేటగిరీ స్టేట్స్ ఆర్ వాటికి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇన్ గెటింగ్ సెంట్రల్ ఫండ్స్ అసిస్టెన్స్. అంటే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏదైతే లోటు బడ్జెట్లు ఇలాంటివి ఉన్నాయో వాటికి వచ్చేటటువంటి స్పెషల్ అంటే ప్రత్యేకమైనటువంటి చూపు అంటారు దాన్ని. ప్రత్యేకంగా మనకు కొన్ని నిధులు అందుతాయి అనమాట. కన్సెషన్ ఆఫ్ ఎక్సైజ్ డ్యూటీ, ఇన్కమ్ ట్యాక్స్ డ్యూటీ, రోడ్ ట్యాక్స్ డ్యూటీ, ఇలా అన్నిట్లో ట్యాక్స్ ఫ్రీ అయిపోద్ది. స్టేట్లో ఎవడన్నా పరిశ్రమ పెట్టుకుంటే వాడికి ట్యాక్స్ ఫ్రీ అయిపోద్ది. ట్యాక్స్ ఫ్రీ అయినందువల్ల పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తాయి, దానివల్ల ఉద్యోగాలు వస్తాయి. ఇంకొకటి, సిగ్నిఫికెంట్ 30% ఆఫ్ ది సెంటర్స్ గ్రాస్ బడ్జెట్ గోస్ టు ద స్పెషల్ కేటగిరీ స్టేటస్. అంటే ఇది మనకి అసలు ముఖ్యమైనటువంటి అంశం అనమాట. ఇప్పుడు భారత ప్రభుత్వానికి బడ్జెట్లో 2 రకాలు ఉంటాయి: ఎక్స్పెండిచర్, అన్ప్లాన్డ్ ఎక్స్పెండిచర్. ప్లాన్డ్ ఎక్స్పెండిచర్, అన్ప్లాన్డ్ ఎక్స్పెండిచర్. ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ ఏదైతే క్యాష్కి సంబంధించి ఉంటుందో, క్యాష్ ఖర్చు ఉంటుందో, దాంట్లో నుంచి భారత ప్రభుత్వానికి ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 5 లక్షల కోట్ల రూపాయలు దాదాపుగా ఉంది. ఈ 5 లక్షల కోట్ల రూపాయల్లోంచి కేటాయింపులు చేయాల్సింది ఎలాగంటే, 30% నిధుల్ని ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న 11 స్టేట్స్కి పంపాలి. అంటే 1,50,000 కోట్ల రూపాయలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకి బై డిఫాల్ట్ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఆ స్టేట్స్కి మన రాష్ట్రం కూడా చేరితే దీనివల్ల 1,50,000 కోట్ల నుంచి మన రాష్ట్రానికి 12,000 కోట్ల రూపాయలు దాదాపు బై డిఫాల్ట్ బ్యాంకులు ఎవరిని అడగక్కర్లా, డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఇది దాని తర్వాత these states avail themselves of benefit of debt swapping and debt relief schemes. అంటే ఏవైతే మనము గత విడిపోయిన దగ్గర నుంచి మన రాష్ట్రానికి ఏవైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పులు తీసుకున్నామో, లేదంటే ఎవరి దగ్గర నుంచి అప్పులు తీసుకున్నామో, వీటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. మనం రూపాయి కూడా తిరిగి కట్టే పని లేదు. ఇన్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అండ్ ఎక్స్టర్నల్ ఎయిడ్, స్పెషల్ కేటగిరీ స్టేట్స్ గెట్ ఇట్ ఇన్ ద రేషియో ఆఫ్ 90% grant and 10% loans, while other states get 30% of their funds as grant. అంటే ఇప్పుడు సపోజు ఒక 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పు తెచ్చుకున్నాం. అందులో మనం కంపల్సరీ కట్టాల్సింది ఇప్పుడున్న దాని ప్రకారం అయితే 70% కట్టాలి. ఇదే స్పెషల్ స్టేటస్ కనుక వస్తే మనకి 90% కట్టే పని లేదు. అంటే 90 రూపాయలు కట్టే పని లేదు, 10 రూపాయలు మాత్రమే కట్టాలి. లేదు, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకున్నాం 10,000 కోట్లు, దీంట్లో నుంచి మనం కట్టలేకపోతే 90% కేంద్ర ప్రభుత్వం కడుతుంది, 9,000 కోట్లు, 1,000 కోట్లు మాత్రం మనం కంపల్సరీ కట్టాలి. ఇది తేడా. ఇప్పుడు స్పెషల్ స్టేటస్కి, స్పెషల్ కేటగిరీ స్టేటస్కి, ప్యాకేజ్కి ఉన్న డిఫరెన్స్ ఆలోచిద్దాం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే సపోజు ఇప్పుడు మనం ఒక పెళ్లి చేసుకుంటే ఒక భార్యని, ఒక కుటుంబాన్ని ఎంత బాధ్యతగా చూసుకోవాలో అటువంటిది అనమాట. అదే ప్యాకేజ్ అంటే మనం ఒక ఉంపుడు గత్తెను ఉంచుకుంటే దానికి ఎప్పుడోకప్పుడు ఎంతో కొంత ఇస్తే అదే పడి ఉంటుంది అనేది అట్లా ఉంటుంది అన్నమాట. చిన్న తేడా, ఎందుకంటే మీ అందరికీ అర్థం కావాలని చెప్తున్నా. స్పెషల్ స్టేటస్, కేటగిరీ స్టేటస్ అనేది పెళ్లి లాంటిది, ఇది ప్యాకేజ్ అనేది ఉంచుకున్నదండి. ఎప్పుడో సంవత్సరానికి ఎంతో కొంత మన ముఖాన్ని పడేస్తారు, దాని ప్యాకేజీని మేము చాలా బ్రహ్మాండంగా ఇచ్చాము, నీకు అప్పుడు అది ఇచ్చాము, ఇది ఇచ్చాము అని మాత్రం కబుర్లు చెప్తారు. ఇవన్నీ కూడా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. విడగొట్టింది కాంగ్రెస్, బీజేపీ మనల్ని. మనం ఎందుకు వదులుకోవాలి దీన్ని? మనకి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు తెలుసు ఇవన్నీ కూడా, పాపం నిజంగా ఆయనకు తెలుసు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నదాన్ని మనం ఎందుకు వదులుకోవాలి చెప్పండి? ఇది వదులుకోము అని చెప్పి గత 2 సంవత్సరాలుగా పోరాడుతుంటే నన్ను వాళ్ళు ఏదో తిట్టుకుంటున్నారు. పాపం తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని నేనేం అంటలేదు. అలాగే ఇకపోతే మనకి ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. అదేంటంటే, ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ శివాజీ ఏదో సొంతంగా పెట్టాడో, లేదా పవన్ కళ్యాణ్ ఏదో సొంతంగా తెచ్చారో, లేదా చంద్రబాబు నాయుడు ఏదో సొంతంగా తెచ్చారో, మమ్మల్ని అలా అంటున్నారు, ఇలా అంటున్నారని చెప్పారు. మనకి ఇవ్వాల్సినటువంటి 13,000 కోట్ల రూపాయల దాదాపు లోటు బడ్జెట్ 2013-14 సంవత్సరానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సి ఉందో ఈ రోజుకి కూడా దిక్కులేదు.
వీళ్ళు ప్యాకేజ్ ఇస్తారంట. నమ్ముతారా మీరంతా? ఎందుకు నమ్మాలి మనం? నిన్న ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుందాం మనం. గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు ఒక సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి ఆయన నేను ఇన్ని లక్షల ఇళ్ళు రాగానే కట్టాను అని అన్నాడు. మీకు చిన్న విషయం చెప్తాను సార్. 2006 సంవత్సరం నుంచి 11వ సంవత్సరం వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 43 లక్షల పైచీలకు ఇళ్ళు గృహాలు కట్టారు సార్ వాళ్ళు. ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, రాజీవ్ గృహ కల్ప కావచ్చు. మీరు 2.5 సంవత్సరాలకి ఆంధ్రప్రదేశ్కి, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ 1,60,000 గృహాలు ఇస్తారా? తెలంగాణకి 89,000 గృహాలు ఇస్తారా? చెవుల్లో పూలు ఉన్నాయనుకుంటున్నారా మీరు చెప్పగానే? ఇంత తక్కువ స్పాన్లో ఎవరో చేయలేదని చెప్తున్నారు. ఎందుకు సార్ అబద్ధాలు ఆడతారు? మిమ్మల్ని అందరూ తిట్టేస్తున్నారంటారు. ఎందుకు తిట్టేస్తారు? మీకు ఆ విషయం తెలుసా? నన్ను బీజేపీలోకి భగవంతుడు ఎందుకు పంపాడు తెలుసా? మీలాంటి వాళ్ళు మోసాన్ని పసిగట్టి ముందే ప్రజలకు చెప్తాడని చెప్పి నా అలాంటి వాడిని పంపించారు భగవంతుడు.